ఈ వీడియోలో మనము 2 డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్లైమేట్ ఇనిషియేటివ్ అయిన ఆల్టెర్రాకి ఏ దేశం $30 బిలియన్ నిధిని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ప్రజెంట్ COP28 సదస్సు వచ్చేసి ఈ దేశంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సదస్సు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ది ఈ COP28 ప్రారంభించింది కాదు, ఇది ఒక ప్రైవేట్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అయిన క్లైమేట్ ఇనిషియేటివ్ అయిన ఆల్టెర్రాకి $30 బిలియన్ అందిస్తూ తన నిబద్ధతను ప్రకటించిందనమాట UAE. ఈ ప్రైవేట్గా నిర్వహించబడే ఫండ్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 250 బిలియన్లకు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే అన్ని దేశాల నుండి కూడా సమకరించి 250 టార్గెట్ రీచ్ అయ్యి దాని ద్వారా అభివృద్ధి చేయాలి. వాతావరణం ద్వారా ఇబ్బందులు పడుతున్న దేశాలకు కావచ్చు, లేదంటే వాటిని కంట్రోల్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఈ ఫండ్ని అయితే ఉపయోగించుకుంటారండి. యాక్చువల్గా ఈ సుల్తాన్ అహ్మద్ ఆల్ బజర్ ఈయన COP28కి ప్రెసిడెంట్ అండి. ఈ జబర్ గారు ఆల్టెర్రాకి అధ్యక్షత వహిస్తారు. మజిద్ ఆల్ సువైది దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటారు. అంటే దీన్ని వీళ్ళే ఫామ్ చేశారు, UAE వాళ్ళే ఫామ్ చేశారు. బట్ ఇది ప్రైవేట్ది ఆల్టెర్రా అనేది, గుర్తుపెట్టుకోండి. ఆల్టెర్రా వినూత్నమైన 2 ప్రోగ్రామ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఒకటి ఆల్టెర్రా యాక్సిలరేషను, ఇది $25 బిలియన్ పనిచేస్తుంది అనమాట. అంటే వాతావరణ మార్పులపై పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్టెర్రా ట్రాన్స్ఫర్మేషన్ అని ఒకటి ప్రకటించారు, ఇది $5 బిలియన్ పనిచేస్తుంది. గ్లోబల్ సౌత్లో రిస్క్ మిటిగేషన్ క్యాపిటల్పై దృష్టి సారిస్తుంది అనమాట. ఓకేనా, మొత్తానికి COP28లో చాలా వరకు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. సెకండ్ వన్, ఏ రాష్ట్ర అటవీ శాఖ క్యాచ్ ది ట్రాప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అటవీ శాఖ అండి. వేటగాళ్ళ నుంచి వన్యప్రాణులను కాపాడడం కోసం, వన్యప్రాణులను సేవ్ చేయడం కోసం క్యాచ్ ది ట్రాప్ అనే పేరుతో తెలంగాణ అటవీ శాఖ ఒక స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేస్తుంది. ఈ డ్రైవ్లో వేటాడేందుకు అవసరమైన వస్తువులను గుర్తించి వాటిని సీజ్ చేస్తారండి. లైక్ విల్లు కావచ్చు, గన్స్ కావచ్చు, ఇంకేమైనా వలలు కావచ్చు, థ్రెడ్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా వేటగాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అటవీ ప్రాంతంలో ఉండే విలేజెస్లో ఇలాంటివి ఏమైనా కనిపించాయి అనుకోండి, వాటిని సీజ్ చేస్తారండి. అది జంతువులపై ప్రయోగించే వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, పేలుడు పదార్థాలు ఇలాంటి వాటిని సీజ్ చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో వేటగాళ్ళను ఐడెంటిఫై చేయడం, వారు వాడే పరికరాలను స్వాధీనం చేసుకోవటం, గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను స్వాధా చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. అడవిని ఆనుకొని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, అటవీ పక్కన ఉన్న గ్రామాలు, ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు? అంటే చిత్తూరు అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, రైట్? దాన్ని గుర్తుపెట్టుకొని చిత్తూరు పోలీస్ సూపరింటెండెంట్ SP వై రిషంత్ రెడ్డి గ్రామాల్లో రాత్రిపూట బస చేసి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి నిఘా పెంచాలని సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. ప్రజలకు సైబర్ భద్రత గురించి కూడా అవగాహన కల్పించడం అండ్ సైబర్ నేరాల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వాటి గురించి తెలియజేసి వాటిని అలాంటివి ఏమైనా ఎదురైతే పోలీసులను కాంటాక్ట్ అవ్వాలని తెలియజేయడం ఇలాంటివి చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిత్తూరులో ఉన్న మొత్తం 1169 గ్రామాల్లో 597 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వారానికి 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనమాట. అక్కడ సమస్యాత్మక గ్రామాలంటే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉండడం కంటిన్యూగా, అలాంటి ప్రాబ్లమ్స్ రావడం, సైబర్ రిలేటెడ్ కావచ్చు, ఇంకేదైనా మోసపోతున్న కేసులు రావడం, దొంగతనాలు జరగడం, ఇలాంటి సమస్యాత్మక గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడ కొంతమంది 2, 3 లేదంటే ఒకరో కానిస్టేబుల్ ఆ గ్రామంలో నిద్రిస్తాడనమాట. ఆ రోజు నిద్రించి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని క్లియర్ చేస్తాడు. అలా తర్వాత 4th వన్, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్లస్కు ఎవరు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ అండి. కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ అండి, NSTI ప్లస్ అంట, దీనికి శంకుస్థాపన చేశారు. డిమాండ్ ఆధారిత అధిక నాణ్యత వృత్తి విద్య ద్వారా ఒడిశా యువత నైపుణ్యాలను మెరుగుపరచడం మెయిన్ ఈ చొరవ లక్ష్యం. ఇది ఒడిశా వాళ్ళ కోసం ప్రారంభించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ కింద NSTI ప్లస్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్స్ట్రక్చర్ ట్రైనింగ్ స్కీమ్ 6 ద్వారా ఫేజ్ 1లో 500 మంది బోధకులను శిక్షణ ఇస్తారు. అడిషనల్గా భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్లింగ్ డెస్టినేషన్గా మార్చే దృక్పథానికి అనుగుణంగా స్కిల్స్ని
అందించడం దీని ఉద్దేశం అండి, అంతే ఇంకేం లేదు ఈ ఇన్స్టిట్యూట్ ఉద్దేశం. తర్వాత 5 ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాతావరణ సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ప్రజెంట్ COP28 కాన్ఫరెన్స్లో ఉన్నారు మోదీ గారు. ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే 2028లో అప్పటికి COP23 నిర్వహిస్తారనమాట. ఇప్పుడు 28 కదా, ఇప్పుడు 28 నిర్వహిస్తున్నాము. 2028కి అది 33వ సదస్సు అవుతుందన్నమాట. సో ఆ కాన్ఫరెన్స్ని మా ఇండియాలోనే నిర్వహించండి అని ఆయన ప్రతిపాదించడం జరిగింది. దుబాయ్లో COP28లో జరిగిన ప్రపంచ వాతావరణ కార్యాచరణ సెషన్లో ఈ విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ద్వారా వివరించబడిన ప్రక్రియ సూత్రాలను భారతదేశం యొక్క అంకిత భావాన్ని ఆయన చెప్పుకొచ్చారు అక్కడ. మా వంతు మేము ఎంత కృషి చేస్తున్నామని. వాతావరణ మార్పు సవాల్ని ఎదుర్కోవడంలో భారతదేశం చురుకైన పాత్రను ఆయన నొక్కి చెప్పారు. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది కానీ బట్ ఢిల్లీలో అంత పొల్యూషన్ ఎందుకు క్రియేట్ అవుతుందని దాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెద్దగా అస్సలు కనిపించడం లేదు. సో ఈ టైంలో మన దేశంలో ఈ COP28 కండక్ట్ చేయడం అనేది అంత అంటే ఈ మీన్ టైంలో పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ మోదీ గారు ప్రతిపాదించారు కాబట్టి డెఫినెట్గా జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఆయన మేము కూడా వాతావరణ మార్పుల్లో చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, వాటిని స్టేబుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పడంలో మాత్రం నాకు ఓకే అనిపించట్లే. ఓకేనా, మరి చూడాలి, ప్రభుత్వం కూడా ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన చేయాలి ఢిల్లీ గురించి. తర్వాత 6th వన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ని ఏ దేశం నిర్వహిస్తుంది అంటే భారతదేశం అండి. నెక్స్ట్ December 4th నుంచి 3 days పాటు అంటే December 4th to 6th వరకు మన ఇండియాలో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్లో డేటాను గోప్యతగా ఉంచడం అంటే డేటా ప్రైవసీ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోలింగ్, పొలిటికల్ రిలేటెడ్ ప్రభావితం చేసే సాంకేతికత గురించి చర్చించబడుతుంది ఇక్కడ. ఈ సంవత్సరం 2023లో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ యొక్క 8వ ఎడిషన్ అండి ఇది. కొత్త టెక్నాలజీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాతీయ భద్రతతో సహా చాలా అంశాలు ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఈ సదస్సులో US, UK, జర్మనీ, సింగపూర్, సియర్రా లియోన్, శ్రీలంక, కెన్యా, లిథువేనియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ వంటి వివిధ దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు అందులో పాల్గొంటారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ సమ్మిట్ అంటే టెక్ రిలేటెడ్ విషయాల మీద ప్రజెంట్ టెక్నాలజీ ఎంత ప్రభావితం చేస్తుంది, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలనేదే ఇక్కడ చర్చిస్తారు అంతే. తర్వాత దీనికి ఒక థీమ్ కూడా ఉంది, అదే జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ. విదేశాంగ మంత్రి S జయశంకర్ ప్రసంగంతో ఇది స్టార్ట్ అవుద్ది. అండ్ లాస్ట్ ఇయర్లో కూడా మన ఇండియాలో న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు 7th ఎడిషన్. అండ్ అది కూడా S జయశంకర్ గారే ప్రారంభించారండి. తర్వాత 7th వన్ సమాచార మార్పిడిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే ఇది యునైటెడ్ కింగ్డమ్కి ఒక సెంట్రల్ బ్యాంక్ లాంటిది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఎలాగో సో యూకేకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం కోసం ఒప్పందం చేసుకున్నారు. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన సహకారం, సమాచార మార్పిడిపై ఈ ఒప్పందం ప్రధానంగా పనిచేస్తుందండి. RBI మరియు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మధ్య అవగాహన ఒప్పందము మునుపటి వాటి నియంత్రణ, పర్యవేక్షక కార్యకలాపాలపై ఆధారపడడానికి ఒక ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తాయి. సింపుల్ అండ్ ఏం లేదు, డేటా ట్రాన్స్ఫర్మేషన్, ఒకరికొకరు సహకరించుకోవడంలో వీళ్ళ ఒప్పందం ఇప్పుడున్న స్టేజ్కి మించి ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. తర్వాత 8 24వ ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అంటే నాగాలాండ్ అండి. ఓకే, చూడండి, ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో 24వ ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్ 1 December స్టార్ట్ అయిందనమాట. నాగా హెరిటేజ్ విలేజ్ అయిన కిసామాలో దీన్ని నిర్వహించారండి. ఏంటంటే నాగాలాండ్ హెరిటేజ్ విలేజ్ ఏంటండి కిసామా. ఈ ఏడాది పండుగకు అమెరికా, జర్మనీ, కొలంబియా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. అస్సాం వచ్చేసి భాగస్వామ్య రాష్ట్రంగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాపన దినోత్సవం నాగాలాండ్ ఏర్పాటైంది December 1, 1963 కాబట్టి ఆ రోజుని ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు? ఆ రాష్ట్ర పర్యాటక, కళ, సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది. హార్న్బిల్ ఫెస్టివల్ 2000వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. నాగా తెగలను ఒకరికొకరు పరిచయం చేయడం, నాగా సమాజ సంస్కృతి దేశానికి, ప్రపంచానికి తెలియజేయడం ఈ హార్న్బిల్ ఫెస్టివల్ మెయిన్ ఉద్దేశం అనమాట. వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజేయడం. తర్వాత 9 2024-25 సంవత్సరానికి కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి తిరిగి ఎన్నికైన దేశం ఇది మన ఇండియా అండి.
నెక్స్ట్ ఇయర్ అంటే 2024-25 వరకు కూడా ఆ సెషన్కి, ఆ ద్వైవార్షిక సెషన్ కోసం లండన్లో 1 డిసెంబర్ 2023 జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో మన ఇండియా తిరిగి మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి తిరిగి ఎన్నికైంది. అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనే దానికి ఒక కౌన్సిల్ ఉంటుంది. అంటే అది ఏ విధంగా పనిచేయాలి, అంటే దాన్ని నిర్వహించడానికి ఒక కౌన్సిల్ అవసరం. ఆ కౌన్సిల్లో మన దేశం కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా మళ్ళీ ఎన్నికైందనమాట. సో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యధిక ఆసక్తి ఉన్న 10 దేశాల విభాగంలో మన ఇండియా కూడా ఉంది. ఎందుకంటే అత్యధిక భాగం మనం సముద్రాన్ని పంచుకుంటున్నాం, దాన్ని వాడుకొని చాలా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మనకి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చారు. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ విభాగంలో ఉన్నాయన్నమాట. ఓకే, ఐఎంఓ కౌన్సిల్ యొక్క 33వ అసెంబ్లీ. ఈ అసెంబ్లీ అనేది నవంబర్ 27 స్టార్ట్ అయింది. డిసెంబర్ 6 వరకు కూడా లండన్లోని ఐఎంఓ హెడ్ ఆఫీస్లో జరుగుతుంది. ఈ కౌన్సిల్ అనేది ఐఎంఓ యొక్క కార్యనిర్వాహక సంస్థ. కార్యనిర్వాహక సంస్థ అంటే ఈ ఐఎంఓని నడిపించడానికి ఒక కౌన్సిల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి సీఎం ఎలాగో ఈ ఐఎంఓ ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేయడానికి ఒక కౌన్సిల్ ఉండాలి. ఆ కౌన్సిల్లో మన దేశం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికైందండి. తర్వాత 10 భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు అంటే వైశాలి రమేష్ బాబు అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను ఇందులో. స్పెయిన్లో బార్సిలోనాలో 2023 4th ఎల్లో బ్రిగేడ్ ఓపెన్లో చెన్నైకి చెందిన వైశాలి రమేష్ బాబు గౌరవనీయమైన 2500 ఎలో రేటింగ్ను అధిగమించి భారతదేశానికి 84వ గ్రాండ్ మాస్టర్గా ఆమె అవతరించింది. కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి తరువాత 3వ మహిళా గ్రాండ్ మాస్టర్ అండి వైశాలి. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇదే క్వశ్చన్ రావచ్చు ఫ్యూచర్లో. టర్కీ ఎఫ్ఎం టామర్ తారిక్ సెలెబ్స్ను ఓడించడం ద్వారా వైశాలి విన్ అయింది. ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచంలో మొదటి అన్నదమ్ముల జిఎం జంటగా మారిందనమాట. అంటే ప్రజ్ఞానంద వాళ్ళ అక్కే ఈ వైశాలి రమేష్ బాబు అండి. ఏంటండి, ప్రజ్ఞానంద వాళ్ళ సిస్టర్ పెద్ద అక్క, అంటే తనకు అక్క ఆవిడ. ఓకే, సో ఆమె తమ్ముడు వరల్డ్ చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద్ ఇప్పటికే గ్రాండ్ మాస్టర్ అయ్యాడని మనకు తెలుసు. 2018లో 12 ఏళ్ల ప్రాయంలో ప్రజ్ఞానంద్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. దాంతో ప్రపంచ చెస్లో గ్రాండ్ మాస్టర్ అయిన తొలి అక్క తమ్ములుగా వీళ్ళిద్దరికి ఇప్పుడు కొత్త రికార్డు వచ్చిందండి. అంటే ఇద్దరు ఒకేసారి ఆడలేదు, కానీ అదే ప్రపంచ చెస్లో వాళ్ళిద్దరూ కూడా అదే టోర్నమెంట్లో వాళ్ళు గెలిచారనమాట. 2018లో ఒకరు, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ గెలవడంతో ఒకే ఛాంపియన్షిప్లో అక్క తమ్ములు విన్ అవ్వడం, ఆ టోర్నమెంట్ విన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మన దేశంలో. అయితే ఇటీవల భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ ఇప్పుడు 84 అని చెప్పుకున్నాం కదా. 83వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఆదిత్య సమంత్, 82 గ్రాండ్ మాస్టర్ ఉప్పాల ప్రణీత్, 81వ గ్రాండ్ మాస్టర్ సయంతన్ దాస్, 80వ గ్రాండ్ మాస్టర్ విఘ్నేష్ ఎన్ఆర్. నెక్స్ట్ 11 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 2 అండి. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని డిసెంబర్ 2, 1986న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. ఈ డేని ఎందుకు ఈ డే ఏర్పాటు చేశారంటే సమాజంలో ఏ రూపంలోనైనా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోరాడాలని చెప్తుంది. జాతి అహంకారం, బానిసత్వం, సామాజిక అణిచివేత యొక్క చీకటి గతాన్ని కూడా ఈ రోజున మనకు గుర్తు చేస్తుంది. బానిసత్వం ఎలా ఉండేది, జాతి అహంకారం ఎలా ఉండేది, బానిసత్వం ఎలా ఉండేది, వాటిని అరికట్టడానికి మనం చేయాల్సినవన్నీ కూడా ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం ఒక థీమ్ ఉంది, ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ త్రూ స్లావరీ లెగసీ ఆఫ్ రెసిజం. సో ఎడ్యుకేషనే వీటన్నింటినీ తుడుస్తుంది అని చెప్తున్నారు ఈజీగా చెప్పాలంటే. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. క్లైమేట్ ఇనిషియేటివ్ పైన ఆల్టెర్రాకి ఏ దేశం $30 బిలియన్ నిధిని ప్రకటించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏ రాష్ట్ర అటవీ శాఖ క్యాచ్ ది ట్రాప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారంటే చిత్తూరు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్లస్కు ఎవరు శంకుస్థాపన చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలో. ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాతావరణ సమావేశాన్ని ఇండియాలో నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారంటే 2028. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్కి ఏ
దేశం నిర్వహించబోతుంది 2023 అంటే మన ఇండియా. అండ్ సమాచార మార్పిడిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. 24వ ఎడిసిన హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారంటే నాగాలాండ్. 2024-25 సంవత్సరానికి కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి తిరిగి ఎన్నికైన దేశం ఇది అంటే భారతదేశము. భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా అవతరించింది ఎవరు అంటే వైశాలి రమేష్ బాబు. ఆమె ఆర్ ప్రజ్ఞానంద్ యొక్క అక్క. అండ్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే December 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.